పదవే. వాళ్ళు బాధపడినా సరే ఆదిత్య తులసిలను దూరం చేయడానికి ఇదే మార్గం. ప్రియా, ప్రియా, బయటికి రా. అన్నయ్య గొంతులా ఉంది. అన్నయ్య పిలిచావా? అన్నయ్య లోపలికి రా. అన్నయ్య లోపలికొచ్చే పనులేనా మీరు చేసేది? ఏంటన్నయ్య? ఏంటంటావేంటి? నువ్వు నాతో అన్న మాట ఏంటి? ఇప్పుడు మీ తల్లి కూతురు చేస్తున్న పనేంటి? ఏంటి మామయ్య, ఏం చేసావని అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడకు తులసి. ఏం ప్రియా, నువ్వేమన్నా? అన్నయ్య, మనం బియ్యం అందుకోవద్దు, కానీ అన్నా చెల్లెలుగా ఉందామన్నావు కదా. మరి పిచ్చి పనులు, పిచ్చి వేషాలేంటి? వాడికి వశీకరణ మందు పెట్టడం ఏంటి? ఈ మంత్రాల వ్యవహారం ఏంటి? చిల్లర వేషాలు వేసి వాడిని మీ వైపుకు తిప్పుకొని తులసితో పెళ్లి చేయించాలని చూస్తున్నారా? మాటి మాటికి ఇంటికి పిలవడం ఏంటి? ఈ నిమ్మకాయల మంత్రాలేంటి? అన్నయ్య, మేము మంత్రాలు పెట్టడం ఏంటన్నయ్య? మేమెప్పుడు ఇంటికి పిలిపించుకున్నాం? అసలు మందులు పెడతామని, మంత్రాలు పెడతామని నీతో ఎవరు చెప్పారు మామయ్య? వాడు మీ ఇంటికి రాలేదా? మీరు వాడిని పిలవలేదా? మేమేం పిలవలేదే. చూసారా ఎలా అబద్ధాలు ఆడుతున్నారా? పిలవకుండానే వాడే వచ్చాడా? మంత్రం పెట్టత్తయ్యా అని అడిగాడా? దుర్గమ్మ, అరవకే. ఎందుకే అరుపు? నేను అబద్ధం ఆడుతున్నానంటున్నావా? తల మీద నుంచి తిప్పింది కాక మన గుమ్మం ముందే పాడేసింది. వాడు రావటం నిజం కాదా? దాని మంత్రం అనరా? నువ్వు బల్లి నాటకం ఆడటం, మందు పెట్టడం ఇది చూసిందనే కదా. చెప్పవే. వెంకటలక్ష్మి చేసిన తప్పు నాపై రుద్దుతుంది. చూడండి, మీరు పాలు తాగే పిల్లుల్లో వ్యవహరించకండి. వనభోజనాల్లో అది మందు పెట్టడం, నువ్వు ఇంటికి పిలిచి మంత్రాలు పెట్టడం, అవన్నీ నాకు తెలుసు. ఇంకా అబద్ధాలాడే ప్రయత్నం గాని బుకాయించి తప్పించుకోవాలని చూడకండి. అన్నయ్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? అది ఈ చెల్లెలతోనా? మా విషయంలో చాలా తప్పుగా ఆలోచించావన్నయ్య. మమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నావు. అసలు మేమే పాపం ఎరగమన్నయ్య. నీకెవరు మా గురించి తప్పుగా చెప్పారు? ఎవరో చెప్తే వినేంత పిచ్చోడ్నా? ఆలోచన లేని వెరివాణ్ణా? ఏ అదంత స్పష్టంగా సాక్ష్యం చూపించాక కూడా అబద్ధం అంటారేంటి? అన్నయ్య, అవి సాక్ష్యాలన్నీ నువ్వు నమ్ముతున్నావు, కానీ నేను నీ మీద. ప్రియా, ఎందుకే దొంగ ప్రమాణాలు? దొరికిపోయి తప్పించుకోవడానికి, నాటకాలు కొనసాగించడానికి దొంగ ప్రమాణాలు కూడానా? మీరు మీ ప్రమాణాలు ఆపండి. మీకు ఎవరేమైపోయినా పర్వాలేదు, వాడు మాత్రం మీకు కావాలి. మీ కొంగుకు ముడేసుకోవాలి, అంతేగా? ప్రమాణాలు ప్రామాణికాలంటూ ఇంకా మోసం చేయాలని చూడకండి. నమ్మకానికి కూడా ఒక హద్దు ఉంటుంది.
అదే మోసం చేయడానికి అదుననుకోకండి. మీకు వీలుగా మలుచుకోవాలని చూడకండి. అసలు నిజానికి నీకు తెలిసింది వేరు, జరిగింది వేరు మామయ్య. దొరికాక ఏ దొంగైనా ఇలాగే మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంతమందిని చూడలేదు. అది కాదు మామయ్య, నిజం వేరు. ఏంటి నిజం? ఏంటి తల్లి నిజం? మందు నేను పెట్టాను, నువ్వు కాపాడాను అంటావు, అంతేనా? అదేనా నువ్వు చెప్పాలని చూసే నిజం? నా మీదో మా నాన్నమ్మ మీదో నింద వేయాలని చూస్తున్నావా? నువ్వు మీ అమ్మ తప్పించుకోవాలని చూస్తున్నారా? వస్తాయి నువ్వు అబద్ధాలు ఆడికే. చేసిందంతా మీరు చేసి దాని అబద్ధాలు ఆడుకో అంటావేంటి? దీని చూపు ఎప్పుడూ నాకు నా మనవరాలకి చెడు చేయాలనే చూస్తుంది. మీరు మాత్రం సొద్దు పూసలు. మరి వాళ్ళు కాకపోతే మీరా? ఒరే ప్రసాదు, నిజాలు నీకు తెలిసాయి కదా. ఇక అంతా నీ చేతుల్లోనే. ఊరి వాళ్ళని కట్టడి చెయ్యి అంతే. లేకపోతే ఇలా మనల్ని బద్నాం చేస్తారు. ఎందుకమ్మా? ఎందుకు మంట రాజేయాలని చూస్తారు? మంట రాజేయాలని చూస్తుంది మీరు. తలదించుకోకుండా ఎందుకు రంకెలు? చూడండి, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. మర్యాదగా ఉండదు. పదండి. పచ్చి అబద్ధాన్ని మామయ్య కూడా నిజమని నమ్మేలా చేశారు కదా ప్రియా. అది నన్ను ఇంతకాలం భయపెట్టింది. ఈ దెబ్బతో ఆయన మనసు పూర్తిగా మారిపోయింది. అసలే ఒక్కగానొక్క చెల్లెలు, దానికేమవుతుందోనని భయంగా ఉండేది. ఈ దెబ్బతో వాళ్ల మీద అసహ్యం ఏర్పడి ఉంటుంది. లేకపోతే అంత ఆవేశపడరు. ఇంకా వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పిల్లి మొక్కలు వేసినా వాళ్ళ ఆటలేమీ సాగవు. నా కొడుకుతో నీ పెళ్లి ఎవరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపలేరు లక్ష్మి. ఎంత మాయ చేయాలని చూశారు. పైగా ఏమీ ఎరగనట్టు నంగనాచి తొంగ బుర్రలా వేషాలు వేశారు. ప్రసాద్ మాత్రం బాగా గట్టి పెట్టాడు. లేకపోతే ఎంత చెల్లెల మీద ప్రేముంటే మటుకు కన్న కొడుక్కి మందులు మాకులు పెడితే ఎవరైనా సహిస్తారా? వికటిస్తే ప్రమాదం అన్న భయం ఉండదు. తలకాయలేంతన కాకపోతే అవేం పళ్ళు. అంతా తులసి కుట్రే అత్తయ్యా. అదేనే. ప్రియా అంత దుర్మార్గురాలు కాదు. మంత్రాలు కూడా పెట్టింది కదా. దానికే మంత్రాలొచ్చు. అదేదో వీడి మీద ప్రేమతో దిష్టి తీసింది. మనకు కావలసినట్టుగా దాన్ని మలిచి ఆయన నమ్మించాం, అంతే. మన దుర్గ పావు కదిపితే అలాగే ఉంటుంది. మరి 10 రకాలుగా ఆలోచించి అడుగు వేస్తుంది. అంతా నా అదృష్టం. బావకి మందు వంట పట్టకుండా చేశాడు ఆ భగవంతుడు. ఎందుకైనా మంచిది. దీని మెళ్ళలో 3 మళ్ళు పడేంత వరకు దీన్ని వాణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉండండి మీరిద్దరు. ఒక కన్నంతా వెంటత్తయ్యా, 2 కళ్ళు బావ మీదే. మంగళం పిన్ని తింగరగా కనిపిస్తుంది గాని నీ మనవరాలు అసాధ్యురాలే. ఎందుకలా అంటున్నావు? ఎందుకు చేయాల్సిందంతా చేసేసింది. ఆ తులసి కంట్లో పడింది. పైగా అంతా రివర్స్ చేసి తప్పు దాని మీదకి నెట్టి వాళ్ళని పిచ్చోళ్ళం చేసింది. తను దుర్గమ్మ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? తెలివి తక్కువ కాదు అంటానికి. అప్పుడే ఏమించినత్తయ్యా, ఇంకా ముందు చూపిస్తా నా తెలివితేటలు. ఆ వాక్ అయిపోవాలి.
ఇదిగో చూపిస్తే చూపించావు కానీ నీ తెలివితేటలు మామే చూపించు. చా, మీరిద్దరూ నా వాళ్ళు, మీ మీద ఎందుకు ప్రయోగిస్తాను? అయ్యో తులసి ప్రియ అలాంటి పనులు చేసేవారు కాదు. కానీ ప్రియని కాపాడడం కోసం నేను కఠినంగా ఉండాల్సి వస్తుంది. మరి పిచ్చి పనులు పిచ్చి విషయాలేంటి? వాడికి వశీకరణ మందు పెట్టడం ఏంటి? చిల్లర వేషాలు వేసి వాడి మీ వైపుకు తిప్పుకొని తులసితో పెళ్లి చేయించాలని చూస్తున్నారా? మాటి మాటికి ఇంటికి పిలవడం ఏంటి? ఈ నిమ్మకాయల మంత్రాలేంటి? అన్నీ వాళ్ళ అబద్ధాలే నిజమని నమ్మి మనల్ని ఎలా అర్థం చేసుకున్నాడు? ఎంతెంత మాటలు అన్నాడు. అన్నయ్యే అంత అపార్థం చేసుకున్నాక ఇంక బతకడమే అనవసరం అనిపిస్తోంది. నీ తోడ పుట్టినవాడు, నిన్ను నన్ను పుట్టుక నుంచి చూసినవాడు, వాళ్ళెంత చెప్తే మాత్రం ఒక్క క్షణం మనం ఎలాంటి వాళ్ళమో ఆలోచించలేకపోయాడా? మనం మందులు పెట్టడం ఏంటి, మంత్రాలు చేయించడం ఏంటి, అంత గుడ్డిగా నమ్మేయడమేనా? మనల్ని ఆయన అన్నందుకు బాధపడ్డం కాదు ప్రియా, మోసపోయినందుకు, వాళ్ళని నమ్మి మనల్ని అన్నందుకు ఆయన బాధపడాలి. ఆ విషయం ఆయనకు తెలియాలి కదా. ఆయనకు అసలు నిజం గురించి చెప్పేదెవరు? ఆదిత్యకు ఆ మర్మాలు తెలియవు. వాడు చెప్పినా అన్నయ్య నమ్మే స్థితిలో లేడు. వాడే కాదు, ఇప్పుడు మనల్ని ఎవ్వరూ నమ్మరు. 10 మంది 10 సార్లు మేకని కుక్క అంటే భ్రమపడి వదిలేసినట్టు, అదే పనిగా అబద్ధాలే నిజమన్నట్టు బుర్ర తొలిస్తే పాపం బావ మాత్రం ఏం చేస్తాడు చెప్పు? అలా అని వదిలేస్తే మనం ప్రమాదంలో పడతాం కదా సాంబయ్య. కొన్నిసార్లు మనం చేయగలిగేది ఏమీ ఉండదు తులసి. సమయం తనలో మార్పు తెచ్చేంత వరకు, తనకు తానుగా ఆలోచించి పశ్చాత్తాపడే వరకు మనం ఏమీ చేయలేం. ఎంతో కొంత వాస్తవం తెలిస్తేనే కదా సాంబయ్య పరివర్తన, పశ్చాత్తాపం. అబద్ధం తాత్కాలికంగా గెలవచ్చు, నిజానిజాలు దాచిపెట్టి కాలం ఎంతో కాలం ఉంచలేదు. అప్పటిదాకా మనం ఈ నరకు అనుభవించాల్సిందేనా? తలంచుకుని నిలబడాల్సిందేనా? తప్పదు ప్రియా. తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా ఉండరు, ఏదో ఒకప్పుడు బయటపడకుండా ఉండరు. అది మాయ చేసి మనల్ని దోషులు చేసింది సాంబయ్య. సరిగ్గా దొరకాలి, అప్పుడు చెప్తాను ఆ మంగళంబ సంగతి, ఆ వెంకటలక్ష్మి సంగతి. దొరికినప్పుడు బావ ముందు రుజువు చేయి. నువ్వు మాత్రం తొందరపడకు తులసి. లక్ష్మి, ఆ తులసి మందు పెట్టిందన్న విషయం మావయ్యకి తెలిసి వాళ్ళని బయటకు పిలిచి పిచ్చ గ్లాస్ పీకర్ తెలుసా బావా? ఏంటమ్మా ఇది చెప్పేది నిజమా? నిజమేరా. నీకు మందు పెడితే మీ నాన్న ఊరుకుంటారా? పైగా నిమ్మకాయలతో మంత్రిస్తే ఎలా తట్టుకుంటారు? అందుకే ఊతి కారేశారు. దీనికి ఇంత రచ్చ చేయాలా? ఏంటమ్మా ఇది? ఏంట్రా బల్లి బల్లి అని అంత భయపెట్టడం సరదానా? మందు పెట్టడం చిన్న పొరపాట, పైగా ఇది పెట్టిందని కావించటం ఇంకా చిన్న పొరపాటు అనుకుంటున్నావా? మొదట్లోనే మనం దాన్ని కట్టడి చేయకపోవటం మన పొరపాటు. అప్పటికీ ఈయన సమర్థించడం అదో పెద్ద పొరపాటు. దాన్ని సమర్థించడం కాదు, ఆయన కలుగు చేసుకోకపోతే నిన్ను దారి మళ్లిస్తారు, నా ఆస్తి మీద నీళ్లు చల్లుతారు. నువ్వు నా చెయ్యి దాటిపోతూ ఉంటే పొరపాటును కూడా నేను చూస్తూ ఊరుకుంటానా? హద్దు మీరితే దాన్ని తోక కత్తిరిస్తాను. అమ్మా, ఆ మందు వ్యవహారం అదంతా అబద్ధం అనిపిస్తుందమ్మా. వెళ్ళరా, వెళ్ళి దాన్ని నిలదీ. నిజం అబద్ధం నీకే తెలుస్తుంది. పద వెళదాం, పద.
జరిగింది చాలు. మళ్ళీ ఇంటి మీదకి వెళ్ళాలా? ఇప్పటికే ఎంతో బాధపడుతుంటారమ్మా. వాళ్ళేమో కానీ వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ బాధపడుతున్నట్టున్నావు. ఆదిత్య, మళ్ళీ వాళ్ళింటి ఛాయలకు కూడా వెళ్ళకు. ఏదో వంక పెట్టి నీకు కబుర్లు చెప్తారు, నమ్మి వెళ్ళకు. ఎలాంటి ప్రమాణాలు చేస్తారో ఏమో. వాళ్ళేం అలా చేసేవాళ్ళు కాదమ్మా. అవును, కాదు కాదు, మందు తలకెక్కుంటే బాగా తెలిసేది. మేము తలలు బాదుకోవాల్సి వచ్చేది. మాయ మాటల్ని నమ్మకురా. లోపలికి వెళ్ళు. వాళ్ళంటే బావకి ఎంత నమ్మకమో. కడుపులో మందేమైనా ఉందా? లేకపోతే గతంలో ఎప్పుడన్నా పెట్టారా? ఒకసారి ఎవరికైనా చూపించి కక్కించాలి. చూసావా, నువ్వు సరదాగా మందు అన్నావు, అదేమో సీరియస్ అయింది. నువ్వు చెప్పింది నిజమని నమ్మి నేను వెళ్ళి వెంకటలక్ష్మిని అడిగాను. అది అమ్మ కలిసి మ్యాటర్ నాన్న వరకు తీసుకెళ్లారు. ఆయనేమో సీరియస్గా తీసుకున్నారు. ఏం జరిగిందో చూడు ఇప్పుడు. నాన్నొచ్చి గొడవ చేశారంట కదా. ఎందుకే ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేసి ప్రమాదంలోకి లాగుతావు? నేను పక్క అమ్మా నాన్నని మన పెళ్లికి ఎలా ఒప్పించాలని ఆలోచిస్తుంటే నువ్వు ఇలాంటివి చేసి మొదటికే మోసం వచ్చేలా చేసేలా ఉన్నావు. ఏంట్రా ప్రాక్టికల్ జోక్స్? మొదటికే మోసం ఏంటి? అది మందు పెట్టింది నిజం. ఏంటే మళ్ళీ నిజం అంటావు? చాదస్తం కాకపోతే మందు అంటావేంటే? మందు సరే నిజమే అనుకుందాం, అది మందు పెట్టిందే అనుకో. అంత మాత్రానికి ఆ మందు ప్రభావానికి దాని సొంతం అయిపోతానా? సరే, నాకు ఆ మందు గురించి తెలీదు. కావాలంటే మా అమ్మని అడుగు. దానికి ఏ ప్రభావం లేకపోతే మీ అమ్మ నాన్న మా మీద పంచాయతీకి ఎందుకు వస్తారా? కాస్త లాజికల్ గా ఆలోచించు. ప్రేమ పుట్టించడం కాదు, పిచ్చిలో పడేస్తుంది. వాళ్ళ ఉచ్చులో పడేలా చేస్తుంది. వలలో పడ్డ చేపల గిలగిల తన్నుకోవడమే గాని బయట పడలేవు తెలుసా? ఆదిత్య, ప్రామిస్ చేసి చెప్తున్నాను, అది మందు పెట్టింది నిజం. కానీ ఆ విషయం నేను తెలుసుకున్నానని అది చాలా తెలివిగా నాటకం ఆడింది. అది తప్పు నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని దోషులుగా నమ్మించింది. మా మీద మామయ్యకు చెడభిప్రాయం కలిగేలా చేసింది. అత్తయ్యని వాడుకుంది, మామయ్యని రెచ్చగొట్టింది. సరే పెట్టింది, ఓకే నమ్ముతాను. నాకేం కాలేదు కదా, వదిలేచ్చు కదా. మళ్ళీ ఎందుకు దాన్నంత పెంచడం? నన్నంట వింట్రా? వెళ్ళి అడిగి పెంచింది నువ్వు, పోషించింది అది. నన్ను కార్నర్ చేస్తావే? వెళ్ళి తన గూబ పగలగొట్టు. ఆ గుడ్ల గూబతో నిజం కక్కించు. ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. లేకపోతే పరిస్థితి మన చేయి దాటిపోయేలా ఉంది. నీకు చేతగాక నన్నంటావేంట్రా? దానికున్న పాటి తెలివి లేదా నీకు? నువ్వు దాన్ని గెలవలేవా? మీ వాళ్ళని నొప్పించలేవా? దాంతో నిజం కక్కించిరా, అన్ని అవే దారికొస్తాయి. టైం బ్యాడ్ అంటే ఇదే. చివరికి వీణ్ణి కాపాడుకోవడం కూడా తప్పైపోయింది. అబద్ధం నిజమై వెక్కిరిస్తోంది, నిజం భయపడి దాక్కోవాల్సి వస్తుంది.